ఓకే, అంటే నువ్వు పాటలు కూడా బాగా పాడతావని తెలుసు కాబట్టి ఓకే, ఎంటర్టైన్మెంట్ పాట ఎక్కువైపోయింది, మనం మధ్యలో పాడిద్దాం. ఆ పాట ఏంటి, నువ్వు తెలంగాణ జై హో తెలంగాణ సాకి అద్భుతంగా పాడతావని తెలిసింది నాకు. సాకి ఏదో అది గూస్ బంప్స్ వచ్చే రేంజ్లో పాడతావని. ఏది, ఏ పాటనా? జై హో తెలంగాణ, మన తెలంగాణ ఏమంటారు అది గీతం, దాని సాకి ఆలాపు అద్భుతంగా పాడతాడు సత్య అని తెలిసింది. అది ఒకసారి, సరే ఇప్పుడు వద్దు, మధ్యలో పాడదాం. తప్పకుండా. సరే ఓకే, ఇప్పుడు ఇంత ఫేమస్ అయ్యావు కదా, ఇంత చాలా బిత్తిరి సత్య అనే క్యారెక్టర్ మొత్తం ఆల్ ఓవర్ తెలుగు అందరికీ తెలియనోడు అంటూ లేడు. అంటే నా పాయింట్ అంటే ఇప్పుడు అందరు జనాలు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఇది. అంటే ఏంటి అసలు ఇది ఓకే, ఎంత టాలెంట్ ఉన్నా కూడా బిత్తిరి సత్యకి ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది మాత్రం V6 ఛానల్. V6 ఛానలే ద్వారానే బిత్తిరి సత్య అనేవాడు బయటకు వచ్చిండు. నాకు తెలంగాణ వస్తలేదు, మధ్య మధ్య వస్తలేదు, అయిపోయింది ట్రై. సరే, అసలు ఎక్కడ బ్రేక్ ఇచ్చింది మాత్రం V6. సో మరి ఏంటి V6 ఛానల్ నుంచి బిత్తిరి సత్య ఎందుకు బయటకు వచ్చిండు అన్నది సడన్గా అందరికీ సర్ప్రైజ్. అందరూ ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా అడుగుతున్నాను నేను. బయటకు వచ్చిండు అనే దానికంటే సరే, అంతకుముందు చేసిన ఎవరన్నా అన్ని సంవత్సరాలు ఉన్నారా ఒకే చోట? అంటే ఎవరు ఫేమస్ కాలేరు? కత్తి కార్తీక ఫేమస్ కాలేదా? తీన్మార్ మల్లన్న ఫేమస్ కాలేదా? సత్యవతి మంగ్లీ ఫేమస్ కాలేదా? శరణ్య, ఇప్పుడు ఫిదా సినిమాలో వదిన చేసిన శరణ్య, లచ్చవ్వగా చేసిన ఎవరు ఫేమస్ కాలేదు? నేను అంటా అదే, వాళ్ళు ఒక 1 year, 1.5 year, 2 years, మ్యాక్సిమం 3 years అనుకుందాం. నేను 5 years. మరి ఇదేందుకు కాంప్లిమెంట్ కాదు నాకు? 5 years ఉండగలిగిన అంటే ఓకే, ఉండు ఓకే ఉన్నావు. నేను ఏంటంటే నువ్వు బయటకు రాని రీజన్, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. అక్కడ వాళ్ళకి కార్తీయ ఇష్యూ వేరు, ఇంకొకరి ఇష్యూ వేరు. నీ ఇష్యూ ఏందని, ఎందుకు బయటకు వచ్చినావు? బయటికి రావడం కన్నా కూడా అంటే నేను తప్పనట్లేదు, బయటకు రావడం తప్పనట్లేదు. నేను ఏదైనా కొత్తగా చేద్దామని అనుకున్నాను, బట్ అది చేయటం కుదరదు కదా. ఇప్పుడు అక్కడ ఎంప్లాయీగా ఉన్నాను నేను, ఎంప్లాయీగా ఉంటూ ఇంకోటి చేయటం కుదరదు కదా. ఇంకోటి ఏదైనా చేయాలంటే నువ్వు ఇట్లా మాట్లాడితే రిసీవ్ చేసుకోరేమో జనాలు. నువ్వు పక్క నువ్వు సత్తి లెక్క మాట్లాడు, నువ్వు ఇట్లా సత్తి లెక్క అంటే చాలా స్టైల్గా డిగ్నిఫైడ్గా అలా అనుకోరు కదా, ఇలా అనుకోరు కదా అంటే మాకు ఎక్కది. అంతేనా? సరే, అట్లా అయితే అనుకోరు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఎక్కడున్నా కూడా ఇప్పుడు మనకు కావాల్సిన దానికోసం ఎక్కడికైనా పోతాం. అదే నాకు కొత్త క్యారెక్టర్ కావాలి ఏదన్నా అనేది నేను ఇప్పుడు అంటే 3 ఏళ్ల నుంచే ఉంది నాకు ఆలోచన. కానీ నేను ఒప్పించుకున్న, మాట్లాడిన, సినిమాలు చేసిన, కానీ మీకు తెలుస్తుంది అది అంటే సినిమాకి టీవీకి 2 కుదురుతాయా? మీరు కూడా చేస్తున్నారు షూటింగ్లు, ఒక్కోసారి అది ఉంటుంది ఇది ఉంటుంది. అప్పుడు అంటే అది ఎందుకు ఒప్పియలేకపోయినావు? V6 ఛానల్ వాళ్ళు ఒప్పుకోరా? లేకపోతే అది కూడా చేస్తా ఇది కూడా చేస్తా అంటే ఒప్పుకోరా? ఒప్పుకుంటారు. మరి ఏం ప్రాబ్లం? ఇంకా డెఫినెట్గా ఒప్పుకున్నారు కాబట్టి సినిమా చేయగలిగినారు. అంటే ఇంకెక్కడో ఏదో చేయాలన్న ఇది ఉంటుంది కదా. ఇంకేదో ఆశించినావు, ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసినావు. ఇంకేదో అంటే పైసలు ఏమి ఉంటుంది అన్న, పైసలు అన్నీ చూసిన నేను సక్సెస్లో. పైసలు కాదు, పైసలు ఇచ్చిండ్రు, అన్నీ ఇచ్చిండ్రు. కాకపోతే ఆ ముందున్నంత ఇది నాకు కనపడలేదు. అంటే లైట్ తీసుకురు అనుకోవచ్చు. సరే ఇక నడుస్తుంది కదా, ఇంకా కొత్త వాళ్ళు వస్తారు కదా, కొత్త వాళ్ళు వస్తున్నారు కదా అనేది మనకే అనిపిస్తుంటుంది కదా. అంటే నా ప్లేస్లో ఇంకోరు వచ్చిండ్రు, వాళ్ళను రెడీ చేస్తున్నారు కదా, వాళ్ళు రెడీ అయ్యేదాకా ఉందామని నేను సడన్గా అయితే నైట్ వెళ్ళిపోలేను. ఒక నెల రోజులు ఉండగానే ప్రీప్లాన్గా జరిగిందా? వేరే వాళ్ళకు వాళ్ళు తయారు చేసుకుంటారు కదా ఇప్పుడు సంస్థ అన్నప్పుడు. అదే అంటే ఎందుకు అట్లా చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? అంటే నన్నే నమ్ముకొని ఉండాల్సిన పని లేదు కదా. ఇప్పుడు మల్లన్న తర్వాత మంగ్లీ వచ్చింది, మంగ్లీ తర్వాత ఇంకా అంటే కత్తి కార్తీక ముందు నుంచి కూడా వరుసగా చాలామంది వచ్చారు. నా తర్వాత కూడా ఇంకో రావాలి కదా, తయారు చేయాలి కదా. అప్పుడే కదా ఆ సంస్థకి ఇప్పుడు అంతమందిని తయారు చేసిన వాళ్ళు ఇంకా కొంతమందిని తయారు చేసుకునే ఇది ఉంటుంది కదా. సో వాళ్ళు అట్లా వెళ్ళిర్రు.